హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఉదయాన్నే 3 గంటలకు లేచి చక్కగా ఈ పనులన్నీ చేసుకున్నానండి. పొద్దున బ్రహ్మముహూర్తంలో చేసుకునే పనులకి చాలా మంచి జరుగుతదని అంటారండి. ఎందుకంటే ఇవన్నీ ముగ్గులు వేసుకొని చక్కగా మనం కళకళలాడుతూ ఉంటే మన గుమ్మాలు చాలా మంచిదండి మనకి. అంటే నేను రోజు వేసుకుంటున్నావు కదా! నువ్వు మంచిగానే ఉన్నావా? అని మీరు నన్నడగొచ్చు. ఎందుకంటే మంచి, చెడు అనేది జరుగుతూనే ఉంటాయండి ఇంట్లో. కానీ ఎప్పుడు కూడా గుమ్మం ముందు ముగ్గులేయటం మర్చిపోవద్దు. మనకెన్ని బాధలున్నా కూడా గుమ్మానికి మాత్రం ఫస్ట్ ముగ్గులేసుకోవాలండి. గుమ్మం కళకళలాడుతూ ఉంటే మనకు ఏ బాధున్నా కూడా కాసేపు పోతుందని నమ్మకంతో చేయండి. ఎటువంటి బాధ ఉన్నా కూడా అన్నీ దిగమింగుకొని మనం మన ఇంటి పనులు మాత్రం ప్రతిరోజు చేసేయి మాత్రం చేసుకోవాలండి. ఎందుకంటే ముగ్గు వేసుకున్న వాళ్ళు మంచిగున్నారా? ముగ్గు లేని వాళ్ళు బాగలేరా? అని మనం మనసుకు అనిపిస్తది. కానీ ఎన్ని చేసినా ఎవరి ప్రాప్తం వాళ్ళకండి. మనం ఎంత చేస్తే భగవంతుడు మన కర్మకి ఏది రాసిపెట్టుంటే అదే దొరుకుతది కానీ మనకది చేయలేదు, ఇది చేయలేదు అని మనం ఎప్పుడూ అనుకోకూడదండి. బాధలు ప్రతి మనిషికి ఉంటాయి. నాకు లేవా అండి నేనిన్ని చేస్తున్నాను నాకు బాధలు లేవనుకుంటారా? అక్క మీరెంత మంచిగా పూజ చేసుకుంటున్నారు చక్కగా అని అడుగుతారండి. ఆ పూజలు చేస్తూ తర్వాత మాత్రం బాధుండదా అండి? బాధనేది రోజంతలో ఏదో ఒక టైంలో మనకి వస్తూనే ఉంటది. ఇల్లన్న తర్వాత అన్నీ ఉంటాయండి. అయన్నీ దిగమింగుకొని చేసుకునేదే పూజ అండి. మనం దేవుడికి చేయడం ఎప్పుడూ మర్చిపోవద్దు. 2 దీపాలు, ఒక్క అగరబత్తి, ఒక చిన్న బెల్లం ముక్క గాని, చక్కెర గాని ఏదైనా మీరు బయటికి వెళ్ళేవాళ్ళైతే మాత్రం ఇలా చేసుకొని వెళ్ళండి. మీకు కాస్తైనా రిలీఫ్ దొరుకుతదని నేననుకుంటున్నాను. ఎందుకంటే నేనిలా ఏదన్నా బాధ, మంచి, చెడు ఏదున్నా కూడా నేను పూజ చేసుకొని స్వామివారి ముందు ఒక్క 10 నిమిషాలు కూర్చుంటానండి. ఎందుకంటే కొంచెం మనశ్శాంతి కావాలండి మనకి. ఆడవాళ్ళకైతే మాత్రం తప్పనిసరిగా మనశ్శాంతి ఉండాలండి. అయితేనే ఇల్లు చక్కగా ఉంటదండి మనది. నేను దీన్ని వ్లాగ్ చేయాలనుకోలేదండి. అభిషేకాలు చేసేటప్పుడు నేను షార్ట్‌లోనే చేసేసాను. తర్వాత మా అబ్బాయొచ్చి, "అమ్మ వీడియో చేసుకో అమ్మ ఎంత బావుంది కదా! ఇయాల చేసుకో అమ్మ" అని చెప్పాడండి. తిరుమల శనివారాలు స్టార్ట్ అయినాయండి మనకి. ఎందుకంటే ఈ నెల 17 తారీఖు 17 సెప్టెంబర్ 17 నుంచి స్టార్ట్ అయ్యాయండి. వచ్చేది 20 తారీఖు నాడు శనివారం వచ్చేది. ఫస్ట్ శనివారం అండి. ఆ తర్వాత లాస్ట్‌కి పోయేది మనకి మళ్ళీ 17 తారీఖు వచ్చే నెల అక్టోబర్ తర్వాత మనకి 18 తారీఖు శనివారం వస్తుందండి మనకి. అప్పుడు తిరుమల శనివారాలు అయిపోతాయండి. ఎందుకంటే ఆ రోజు లేదండి. ఆ ముందు వచ్చే 4 వారాలు మాత్రమే. 17 తారీఖు దాకా అయితే 5 వారాలొస్తున్నాయండి. ఆ వారం మనకు కుదరదండి. కానీ 4 వారాలైతే పూజలైతే అందరూ ప్రతి ఇంట్లో కూడా పిండి దీపారాధన చేయండి. ఫస్ట్ పిండి దీపారాధన చేసుకోండి. వ్రతం చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వ్రతంలా కాకుండా 7 దీపాలు పెట్టి పూజ చేసుకోండి దేవుడికి. వ్రతమే చేయాలని ఏముందండి. 7 దీపాలు చేసుకోండి. పిండి దీపాలు చక్కగా కొంచెం పానకం స్వామివారికి వడపప్పు, బెల్లం పెట్టేయండి. ఒక కొబ్బరికాయ కొట్టండి. అంతే. అంతకంటే ఏమి వద్దండి. స్వామివారు మన దగ్గర ఉంటే మనం పెట్టలేదని బాధపడతారేమో! లేకుండా ఉంటే ఏముందండి? ఉన్నదేదో పెడతాం స్వామివారికి. అంతే మనం భక్తితో ఏది పెట్టినా కూడా స్వామివారికి భక్తితో పెట్టుకోవాలండి. అంతే చాలు. స్వామివారు ఎక్కడున్నా తీసుకుంటారు. కాకపోతే కొబ్బరికాయ మర్చిపోవద్దండి. కొబ్బరికాయ కొట్టాలి. కంపల్సరీ కొబ్బరికాయ మాత్రం కొట్టాలండి. 7 శనివారాల వ్రతం మొదలుపెట్టుకున్న వాళ్ళు కూడా కొబ్బరికాయ కొడతారండి. లేదా ఇంక కొబ్బరికాయ కూడా లేదు అనుకున్న వాళ్ళైతే కొట్టకండి. ఏమీ పర్వాలేదు. ఇంట్లో పిండి ఉంటే పిండి లేకుండా ఉంటే బియ్యం నానబెట్టుకొని కొంచెం సేపు ఒక 2 గంటల సేపు నానబెట్టుకోండి. తర్వాత మిక్సీకేసి నీళ్లు వడగట్టి మిక్సీకేయండి. చక్కగా పొడొస్తుంది. ఆ పొడితో మనకి చలివిడి పిండితో చేసుకుంటే కొంచెం చలివిడి చేసుకోవచ్చు స్వామివారికి. కొద్దిగంత మనం దీపాలు పెట్టుకోవచ్చు దాంతో. ఇంకా మంచిగా అయిపోతదండి. మనకు పిండి లేదు అని అనుకుంటే ఆ పని చేసుకోండి. పొద్దున గాని, సాయంత్రం కానీ ఎప్పుడైనా పెట్టుకోండి. మీకు వీలైనప్పుడు పెట్టుకోండి. వీలుంటే మార్నింగే పెట్టుకోండి. వీలు లేకపోతా ఉంటే 6 గంటల తర్వాత 7 వరకు పెట్టేయండి ఇంట్లో దీపారాధన. చక్కగా స్వామివారికి తిరుమల శనివారాలు మాత్రం మర్చిపోవద్దండి ఎవరైనా కూడా. మీకు ఎందుకంటే చాలా భక్తి ఉంటదండి స్వామి మీద అందరికీ కూడాను. ఎంతోమంది ఉంటారండి ఇలాంటి వాళ్ళు. అందుకనే తెలియక చేయని వాళ్ళుంటారు. అందుకే నా ద్వారా ఒక్కరికైనా తెలుస్తుందేమో, వాళ్ళైనా చేసుకుంటారేమో, భగవంతుడు నాకు నేను చేసుకుంటే చాలా అండి. నేను ఎవరికైనా పంచితేనే కదండీ అవి అనని చెప్పి నాకనిపిస్తదండి. నేను పంచుకోవాలి. నేను చేసుకుంది
పక్కన ఒక్కరికైనా చెప్పుకుంటే సంతోషం అండి. వాళ్ళు కూడా చేసుకుంటే. స్వామివారికి నేను ఎన్నెన్ని ఏమేం చేశాననేది షార్ట్‌లో అంతా పెట్టానండి. ఫుల్ వీడియోలో నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇలాగా మా బాబు కూడా వచ్చి పూజను అందుకున్నాడండి. తను కూడా ఇంటికొచ్చాడు. వచ్చిన తర్వాత తను కూడా ఒక చెయ్యేసాడండి. నేను సేమియా పాయసంగా ఈరోజు స్వామివారికి నైవేద్యం చేశానండి. మా బాబు కూడా పూజలో ఉన్నాడండి ఈరోజు. నేను సగం పూజ చేసేసరికి వాడొచ్చాడండి. అమ్మ వ్లాగ్ పెట్టుకుందాము అనని చెప్పి వాడే తీస్తున్నాడండి మంచిగా నాకు అనని చెప్పి ఇగో ఈరోజు తులసి పెడుతున్నాడండి వాడు. స్వామివారికి కొంచెం తులసి వేసి దండం పెట్టుకో నాన్న అంటే దండం పెట్టుకుంటున్నాడండి. పిల్లలు కూడా పూజ చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటదండి. నిజంగా మగపిల్లలు పూజ చేయాలండి. పూజ చేయటం నేర్పించండి. పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించండి. నేను చిన్నతనం నుంచి ఏమి నేర్పియలేదండి. నేను చేస్తుంటే చూసే నేర్చుకున్నారండి నా పిల్లలు కూడా. అలాగే మీ పిల్లలు కూడా చేసుకుంటే ఎవ్వరి పిల్లలైనా చక్కగా చేసుకుంటే ఆనందమండి. పిల్లలకి పూజలు అలవాటు చేయండి. హిందువులమైతే పూజలు చేసుకోవాలండి. ఎవరెవరి కమ్యూనిటీలో వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు కదండీ! మన పిల్లలు ఎందుకు చేయరు? చేసుకుంటారు చక్కగా. చాలామంది చేసుకుంటారండి. కొంతమందికి పూజ చేస్తుంటే సిగ్గైనట్టు అవుతదంటండి. మా బాబు అలా ఫీల్ అవుతాడండి. నాకు సిగ్గేస్తది మమ్మీ అనంటే, పూజకేంటి నాన్న సిగ్గు? నేను నిన్ను వీడియో తీయనని ఆ రోజు చెప్పానండి నేను. ఆ రోజు చెప్తే ఇంకా వెనక నుంచి తీసినాను కాబట్టి సరిపోయిందిలే. ఇంక నన్ను తీయకు మమ్మీ నేను పూజ చేసేటప్పుడు అంటాడండి. వాడికి సిగ్గెక్కువండి. పూజ చేసుకోవాలి నాన్న. పూజ దేవుడికి చేస్తున్నావు. ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. ప్రశాంతంగా ఉంటది. నీకు కూడా అలవాటవుతుంది పూజ అనేది. ఇంట్లో మగవాళ్ళే చేయాలండి. పూజ అంటే మాత్రం నిజంగా మీ మగవాళ్ళకి చెప్పండి చేయమని చెప్పి. చేసేవాళ్ళుంటే మా వారు చేయలేరండి. కాబట్టి నేను చేస్తాను. కానీ మీ ఇంట్లో మగవాళ్ళుంటే వాళ్ళని చేయమని చెప్పండి. ఇల్లు బావుంటదంటండి. మగవాళ్ళు చేస్తే పూజ అంటున్నారండి. అందరూ పెద్దవాళ్ళు అలా అంటున్నారు. ఎందుకో నాకు తెలియదండి. కానీ మగవాళ్ళు చేస్తే ఇల్లు బావుంటది అంటున్నారండి. చేయండి. తప్పనిసరిగా మీ ఇంట్లో మగవాళ్ళని ఒప్పించి ఎలాగైనా చేపించండి. ఇద్దరూ చేసుకోండి పూజ. ఎంత బావుంటదండి. కళకళలాడుతూ ఉంటదండి. ఇంట్లో పూజ చేసే మగవాళ్ళుంటే మాత్రం ఆ ఇల్లు నిజంగా నిండుగా ఉంటదంటండి. ఉంటుంది కూడా నేను చాలా మందిది చూసానండి. ఇంట్లో మన మగవాళ్ళు మన ఎప్పుడైనా కూడా మన భర్త పూజ చేస్తే ఇంట్లో ఇంటి యజమాని చేస్తే ఇల్లు చాలా రాణిస్తదంటండి. నేను చాలా మందిది కూడా చూసాను. కాబట్టే చెప్తున్నానండి. ఎవరన్నా అలవాటు చేసుకోలేకపోతే మెల్లిగా చెప్పండి. మెల్లిగా చెప్పి నా కోరికని చెప్పి మెల్లిగా బుజ్జగించి చెప్పండి. అలవాటు చేస్తే వాళ్ళకి కూడా అలవాటవుతుందండి. మెల్లిగా అలవాటవుతుంది. ముందు చేయనంటారు, వద్దంటారు. ఎలాగైనా కూడా కొంచెం పూజలో దింపండి వాళ్ళని. నిజంగా చెప్తున్నానండి. ఆ ఇల్లు బావుంటదంట. ఆలోచించండి. ఎందుకంటే మా వారు చేయలేరు కాబట్టి నేను చెప్తున్నానండి. నాకా బాధ తెలుసు కాబట్టి మీరు ఒప్పించండి. మా వారిని ఒప్పించనక్కర్లేదండి. కానీ తను ఇంక నేను ముందు నుంచి చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు తనకు కొంచెం ఒంట్లో బాలేదు. చేయలేడండి. అప్పుడప్పుడు అగరవత్తులు ఎలిగిస్తాడండి. నేను లేనప్పుడు మాత్రం తనకొచ్చింది చేస్తాడండి. కానీ ఎక్కువ మా బాబు చేస్తాడండి. తనకి ఇంట్రెస్టు మా బాబు చేస్తాడు. మా పాప కూడా చేస్తదండి. పిల్లలు ఎవ్వరైనా కూడా పూజలు చేసుకుంటే ఆ ఇల్లు చాలా బావుంటదండి. అని చూడండి నేను చెప్తున్నాను పూజలు చేస్తేనే బావుంటదా అమ్మ? కష్టాలుండవా అని మాత్రం అడగకండి. మన తలరాతను బట్టే మనకు కష్టాలుంటాయి కానీ, దేవుడు మన ఇంట్లో కూర్చున్నప్పుడు మనకన్ని సంబరాలు కావాలండి. కానీ దేవుడికొద్దా అండి? మనం దేవుడిని తెచ్చుకుంటేనే కదా వచ్చాడు. నువ్వు ఒక ఫోటో తెచ్చుకోకుండా ఇంట్లో లేకుంటే నువ్వు పూజ చేయను అనుకుంటే, స్వామివారు మాత్రం ఏం చేస్తారండి? అందుకనే మనం ఇంట్లో స్వామివారు ఉన్నప్పుడు, ఇంట్లో మనం ఫోటోలు పెట్టుకున్నప్పుడు చక్కగా పూజ చేసుకోవాలండి. అయితేనే వాటికి కళ ఉండి, మన ఇంటికి కూడా కళ ఉంటదండి. ఆ స్వామివారు ఎప్పటికైనా వెనక్కి తిరిగి చూస్తారండి. తన భక్తులను వదిలేయరండి. ఏదో ఒక రకంగా తను ఆదుకుంటారు. నమ్మకంతో చేయండి చాలు. మీరు పూజ చేసుకుంటే అంతే చాలండి. ఇలా నేను ఈ పూజ చేయటానికి 3 గంటలు పట్టిందండి. అవన్నీ కింద పెట్టుకుంటాను. సామాన్లయితే అవి తీయటానికి అరగంట పడతదండి నాకు. ఈ వ్లాగ్ చేసేసిన తర్వాత ఉంటదండి పని. అరగంట ఉంటదండి నాకు. ఇవన్నీ ఇలా చేసి ఈ దీపాల కాంతుల్లో స్వామివారిని చూస్తే నిజంగా ఎంత పని చేశానో 3 గంటల సేపు మొత్తం మర్చిపోతానండి. అంత ఆనందం వేస్తదండి ఎందుకో. ఈ ఆనందం కోసమే నేను 3 గంటలకు లేచేదే ఈ ఆనందం కోసమండి. ఇదైనా కావాలి నాకు అని నేననుకుంటానండి. చూడండి చిన్నగా కార్నర్‌లో పెట్టుకున్నాను కదండీ! స్వామివారు ఉన్నారు కదా! నేను కృష్ణుడిని పెట్టే ప్లేస్ ఉందని చెప్పాను కదా! అక్కడ మాత్రం పిండి దీపారాధన పెట్టానండి. ఈరోజు మాత్రం ఏకాదశి కాబట్టి పిండి దీపారాధన అక్కడ పెట్టానండి. పెట్టి దీపం అంతా ఇటే ఇస్తానండి. హారతి గట్రా అక్కడ ఇవ్వను.
కానీ ధూపం, దీపం పెట్టానండి. అక్కడ కూడా స్వామికి చక్కగా పెట్టేసి ఇంత బెల్లం ముక్క, వడపప్పు పెట్టానండి ఇక్కడ స్వామివారికి. చూడండి ఇలా మనము నేను ఈ పిండి దీపారాధన చేస్తుంటే ఎక్కడ లేని భక్తి వస్తదండి. ఎందుకో తెలియదండి. ఆ పిండి దీపారాధనకున్న మహిమ అలాంటిదో నాకు తెలియదండి. కానీ ఆ దీపం చేస్తుంటేనే నాకైతే స్వామివారి పాటలు వింటూ ఉంటాను కదండీ! ఎంత ఆనందం వేస్తదండి. నాకు ఆ ఆనందం చాలండి. అంతవరకు ఆనందం కోసమే నేను చేస్తున్నాను. భగవంతుడు ఇచ్చేది, ఇవ్వంది తన దగ్గర ఉందండి. నాకు తెలియదింకా. కానీ స్వామివారిని మాత్రం నేను చక్కగా ఇలా చూసుకోవాలండి. మా ఇంట్లో మాత్రం సంబరంగా ఉండాలి స్వామివారు. ఎప్పుడు ఈ పూల మధ్య ఎన్ని పూలు తెచ్చారు చూడండి. చక్కగా ఇన్ని పూల మధ్య మా స్వామివారు వెలిగిపోవాలండి. ఎప్పుడూ కూడా మందిరంలో కళకళలాడుతూ ఉండాలండి స్వామివారు మాత్రం. ఆ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు ఏది కరువు కాకూడదని దండం పెట్టుకుంటున్నానండి నేను. మా వారైతే ఇవన్నీ తీసుకొస్తే కొంచెం పసుపు నీళ్లు చల్లానండి వీటి మీద. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదండీ! కాసింత చల్లేసి ఇంకా మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. 3, 4 రోజులొస్తాయండి ఈ పువ్వులన్నీ. 3, 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తారండి. పూల మార్కెట్‌కెళ్ళి తెస్తారండి. ఈ మధ్య మంచిగా తామర పూలు దొరుకుతున్నాయండి. తెస్తున్నాడు. ఆ పసుపు గులాబీలు చూడండి ఎంత బావున్నాయి. పసుపు కలర్ పువ్వులంటే స్వామివారికి చాలా ఇష్టమంటండి. దీపాలు పెట్టి అయన్నీ ఈ పసుపు కలర్ పువ్వులు, తామర పువ్వులు ఇవాళ ఎన్ని పువ్వులు వాడానండి స్వామివారికైతే మాత్రం. ఇవ్వాలైతే నిండుగా పండగ చేసుకున్నానండి. ఇలా తులసి పూజ కూడా బయట కూడా చేసి మీకు వీడియో పెట్టానండి. బయట తులసి పూజ, గుమ్మాలు, ఇల్లు ఎంత అందంగా చూసుకోవాలనిపిస్తదండి నాకైతే మాత్రం. ఎందుకో తెలియదండి. ఒకసారి మనసు పడ్డ తర్వాత ఇలా చేసుకోవడం మానేయలేకపోతున్నానండి. నేను కొన్ని ఏండ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నానండి. ఇంకా ఎక్కువే అవుతుంది గానీ, తక్కువేమీ అవ్వట్లేదండి. ఎప్పుడన్నా చేత కానప్పుడు తక్కువ చేస్తాను కానీ, నా దగ్గర పువ్వులు గానీ అన్నీ నిండుగా ఉన్నప్పుడు ఇంట్లో చక్కగా నాకు పూజ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకేమీ గుర్తు రాదండి. ఎన్ని బాధలున్నా పక్కకు పెట్టి, ఈ స్వామివారికి చేసుకునేదే నా బాధ్యత అనుకోని అంతా భగవంతుడే ఉన్నాడని నమ్మి చేసుకుంటున్నానండి నేను మాత్రం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.